అమెరికా ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ ఇరాన్పై జరుగుతున్న యుద్ధాలను తక్షణమే ఆపాలని వింజమూరు పట్టణంలోని పంచాయతీ ఆఫీసు నుండి బస్టాండ్ వరకు టార్చ్ వెలుగులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిఐటి సెక్రటరీ వెంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యం బలపరుచుకునేందుకు వ్యతిరేకిస్తున్న దేశాలపైన యుద్ధం ప్రకటించి దేశ భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తున్న అమెరికా ద్వంద్వ వైఖరిని తిప్పికొట్టాలని పేర్కొన్నారు. ఈ నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే అమెరికా సామ్రాజ్యవాదాన్ని పలు దేశాలు వ్యతిరేకించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు సెక్రటరీ వెంగయ్య, సిఐటియు కన్వీనర్ భాస్కర్ రెడ్డి, తిరుపతయ్య, మండల రైతు విభాగం కార్యదర్శి బయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ తరఫున మన వింజమూరు సెంటర్లో ఈ టార్చ్ లైట్లు ప్రోగ్రాం జరిగింది. దీనికి ప్రధానమైన కారణము అమెరికన్ సామ్రాజ్యవాదం అన్ని దేశాలను తన గుప్పెట్లో పెట్టుకొని ఆయనకు ప్రపంచానికి ఒక రాజులాగా ఉండాలని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ చంపేయాలని రకంలో గత అనేక సంవత్సరాల నుంచి అమెరికన్ సామ్రాజ్యవాదం దుర్మార్గంగా చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలలో భాగంగానే అనేక మందిని అతను హత్య చేయడం జరిగింది. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం చిలీ అనే దేశంలో అలెండే నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే అమెరికా వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని వాళ్ళ ఆయులు, వాళ్ళ సంపదను వాళ్ళు కాపాడుకోవడానికి సిద్ధపడినప్పుడు దానికి వ్యతిరేకమైన పద్ధతుల్లో అలెండే పైన దాడి చేసి అతన్ని చంపేయడం జరిగింది. అదే రకంలో ఇరాక్ దేశంలో సద్దాం హుస్సేన్ వాళ్ళ ఆయులు, వాళ్ళ సంపదను వాళ్ళు కాపాడుకోవాలనుకుంటే అమెరికా దాని ముందు పెత్తనం వహించేదానికి సద్దాం హుస్సేన్ని చంపేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే వెనుజులా అధ్యక్షుడు మధురో అతన్ని, అతని భార్యను వాళ్ళ రాజభవనం దాడి చేసి అడ్డొచ్చిన కొన్ని వందల మందిని చంపేసి వాళ్ళని తీసుకుపోయి అమెరికా జైల్లో పెట్టడం జరిగింది. మొన్న ఫిబ్రవరి 28వ తేదీ ఇరాన్ దేశానికి సంబంధించిన అతన్ని, వాళ్ళ అధ్యక్షుడిని అతను చంపేయడం జరిగింది. ఈ రకంగా ఎవరైతే అతను దొరికని హత్యారాజ్యాలు నశించాలని అనే దానితో ప్రపంచంలో ఉండే ప్రజలందరూ ఏకోన్ముఖంగా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలనే దాంట్లో భాగంగా ఈరోజు ఈ క్యాండిల్స్ ప్రదర్శన ఇందులో చేయడం జరిగింది. దీనికి బలపరిచిన ప్రజానికానికి అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.